ఎవడ్రైడు సాంగ్ అయిపోయినా పూనకం పూన్నట్టు గంగనం స్టైల్ వేసుకుంటున్నాడు. ఈ రేంజ్ లో ఎరగదీస్తున్నాడంటే లారెన్స్ కజినో ప్రభుదేవ బ్రదర్ అయి ఉంటాడు. పద చూద్దాం. హలో హలో ఆపుతావా? హలో నమస్కారం. ఎవడ్రా నువ్వు? సాంగ్ మధ్యలో ఎంటర్ అయ్యావు. నా పేరు మురళీ సార్, సన్ ఆఫ్ సన్యాస్ రావు సార్. వయసు 25 సార్, హైట్ 5.7 సార్. సార్ ఒక్క ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ నిరూపించుకుంటాను సార్. ఛాన్స్ ఇస్తే టాలెంట్ నిరూపించుకుంటావా? అవును సార్. ఏ ఛాన్స్? అదే సార్, సినిమా ఛాన్స్. మీరు పాటలు పాడి డాన్స్లు వేస్తుంటే సినిమా వాళ్ళ ఉన్నారని ఎంటర్ అయిపోయాను సార్. సినిమా వాళ్ళ ఉంటే ఎంటర్ అయిపోతావా? అవును సార్. సార్ కాదనకండి సార్. సార్ నేను జూనియర్ ఎన్టీఆర్ లాగా తొడగొట్టి డైలాగ్ చెప్పగలను సార్. సార్ వెంకటేష్ బాబు లాగా డాన్స్ చేయగలను సార్. మహేష్ బాబు లాగా ఫైట్ చేయగలను సార్. సార్ ఏ గెటప్ అంటే ఆ గెటప్ వేయగలను సార్. అవసరమైతే గుండు కూడా గీయించుకుంటాను సార్. సార్ మంచి యాక్టింగ్ స్కోప్ నా క్యారెక్టర్ ఇవ్వండి సార్. సార్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చింపేస్తాను సార్. సార్ కాదనుకున్న నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి సార్. ఏంటమ్మా నీ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని రండి సార్ అని పిలవాలా? తొక్కేం కాదు. రేయ్ ఉండండ్రా, నీకో ఛాన్స్ ఇస్తే నీ టాలెంట్ నిరూపించుకుంటావా? నిరూపించుకుంటాను సార్. రేయ్ ఓకేనా? అయితే నువ్వు ఒక పని చెయ్యి. తీసుకోండి, అందరు తీసుకోండి. సార్ ఇదిగోండి, తాగండి సార్. కడుపు నిండా తాగండి సార్. ఇది నాకు సార్. అయ్యో సార్ అది నాది సార్. అరే నీకు వేషం కావాలా బియర్ కావాలా? వేషమే కావాలి సార్. అయితే నోరు మూసుకో. నోరేంటి సార్, అన్నీ మూసుకుంటాను సార్. అమ్మయ్యా లక్కీ డ్రాప్స్, ఏదో ఒకటి. అయ్యో సార్ ఇది కూడానా? నీకు వేషం కావాలా వద్దా? వేషమే కావాలి సార్. అర్థమైంది సార్, మొత్తం మూసుకుంటాను సార్. ఏంటి సార్ మీరా? ఏంటి ఎన్టీఆర్ వెంకటేశ్వర్లతో యాడ్ ఫిల్మా? అంటే మల్టీ స్టార్. సార్ సార్ నాకు కూడా ఒక చిన్న అవకాశం ఏంటి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను బాగా యాక్ట్ చేస్తాను సార్. నువ్వు? నేను సార్. మర్చిపోయారా సార్? ఆ రోజు బీచ్లో 6 బీర్లు మీరందరు తాగేశారు సార్. నేను తాగుతుంటే నా నోటు దగ్గర లాక్కొని మరీ తాగేశారు సార్. లాస్ట్లో లక్కీ డ్రాప్ కూడా మీరే తాగేశారు సార్. మర్చిపోయారు సార్. గుర్తుకొచ్చావు. సార్ సార్ జూనియర్ ఎన్టీఆర్తో సీనియర్ వెంకటేష్తో యాడ్ చేస్తున్నారంట కదా సార్. సార్ దాంట్లో ఒక చిన్న విషయం ప్లీజ్ సార్. సరే నంబర్ ఇచ్చెళ్ళు, క్యారెక్టర్ కన్ఫర్మ్ అవగానే కాల్ చేస్తా. థ్యాంక్ యూ సార్. సార్ నా నెంబరు 9849 222 444. సరే నెంబర్ ఇచ్చావు కదా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఆగరా, అప్పుడేం వెళ్తావు? కూర్చో, బీర్లు చెప్దాం. మరి డబ్బులు? మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, బీర్లు చెప్పు చాలు. ఓకే సార్. బాబు బ్యారర్ బీర్లు. అవునరా, ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు దొరికితే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బ్యాండ్ బాజా భారత్ సినిమా తెలుగులో చూపిస్తుంది. మరి తను రమ్మన్నావు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అందుకేరా యాక్టింగ్ పిచ్చోండి రమ్మన్నా. పిలిచారా సార్? క్యారెక్టర్ అంటూ క్యారెట్ తిన్నంత ఈజీగా నా బుర్ర తింటున్నావు కదా. అసలు నీ టాలెంట్ చూడడానికి ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. చింపేస్తాను సార్. ఏంటి, ప్యాంటా షర్టా? అబ్బా యాక్టింగ్ సార్. ఓకే, డైరెక్ట్ గా సీన్ లోకి వస్తా సార్. ఈ ఎర్ర క్యాప్ పెట్టుకొని ఈ ఎర్ర పువ్వు పట్టుకొని అక్కడి నుంచో. ఓకే సార్. ఒక అమ్మాయి వస్తుంది, ఎస్ నేనే కార్తిక్ అని డైలాగ్ చెప్పు. అలాగే సార్. సార్ ఆ తర్వాత నా డైలాగ్ ఏంటి సార్? ఆ తర్వాత డైలాగ్ పార్ట్ ఉండదు, అంతా యాక్షన్ పార్టే. యాక్షన్? ఓహో సూపర్. ఆ తర్వాత నేనేం చేయాలి సార్? ఇది స్పాంటనిటీ రౌండ్ సార్. అక్కడ యాక్షన్ కి తగ్గట్టుగా నువ్వు రియాక్షన్ ఇచ్చే చాలు. ఓకే సార్, ఇరగ తీసేస్తాను సార్. తీసుకో. సార్ నన్ను ఆశీర్వదించండి సార్. మే గాడ్ మిస్ యూ. సార్ ఇప్ప పారు యాక్టింగ్. యా కార్తిక్. ఎలా చెప్తే బాగుంటుంది? నన్ను చూస్తే వాడు పారిపోతాడు, ముందెళ్ళు. ఓకే. హాయ్, ఐఎమ్ కార్తిక్. శ్వేత దొరికే రావే. రావే. రాస్కిల్, ఇప్పుడు దొరికావురా, ఇంకా నా చేతి నుంచి తప్పించుకోలేవు.
ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. ఈ అమ్మాయి డైలాగులు చెప్పేస్తుంది, నాకేం లేవన్నారు. స్పాంటినిటీ రౌండ్ కదా, నా డైలాగ్ అయితే పోలే. ఏంటి నీ చేతులు అయిపోతానా? ఎలా అయిపోతాను? నేను ఇంకా నిన్ను ముట్టుకోలేదు, పట్టుకోలేదు, హక్ చేసుకోలేదు, ముద్దులు పెట్టలేదు. ఏమన్నావురా? ముద్దులు పెట్టుకుంటావా? హక్ చేసుకుంటావా? అబ్బా! హ? నీకు ముద్దు కావాలరా? అయ్యో! హ? హక్ చేసుకుంటావా? నీకు ఇవ్వు, నీ ఎర్రకాయలు. హ? ఏరా? ఏషాలు చేస్తావా? ఏషాలు. ఏరా? ముద్దు కావాలా? అబ్బా! దెబ్బలు బాగా తగులుతున్నాయి. ఇది యాక్టింగ్ కదా. అబ్బా! మనం కొట్టే దెబ్బలు సరిగా తగిలినట్లేవే, ఇంకా గట్టిగా కొట్టు. అమ్మో, మనం అస్సలు తగ్గకూడదు. ఎంత గట్టిగా కొట్టినా బాగా యాక్ట్ చేయాలి. సార్, నేను బాగా యాక్ట్ చేస్తున్నాను సార్. సూపర్ రా, ఇంకా రెచ్చిపో. సార్ నాకు వేషం గ్యారంటీ కదా సార్? యా, ఇప్పుడు చూడండి సార్, ఎర్రగా తీసేస్తాను. ముద్దు కావాలరా నీకు? హ? ఏరా? నీకు ఇంకా ఏం పని ఉండదురా? చెప్పురా. ఏమ్మా ఏంటి యూ టీజింగా? అబ్బో, కొత్త క్యారెక్టర్ ఉందేంటి? నా ఇన్వాల్వ్మెంట్ ఏందో చూపిస్తా. ఏంటి ఏరా యూ టీజింగ్ చేస్తావా? అమ్మాయిని ఏడిపిస్తావా? ఇడియట్. కొడుతుంటే నవ్వుతావేంట్రా? నవ్వటం కూడా ఈవిటీ ఒక భాగం సార్. అమ్మా వీడిని మీరే చూసుకోండి. వదరా. సార్, మీరు చెప్పినట్టే ఎర్ర టోపీ పెట్టుకొని ఎర్ర పువ్వు పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేదు సార్. సార్, మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి కాకుండా చాలా మంది వచ్చి కొట్టేళ్తున్నారు సార్. ఓకే ఓకే, యాక్షన్ సూపర్ గా చేస్తున్నావు. క్యారీ ఆన్. సార్, ఇది యాక్షన్ సీన్ లా లేదు సార్, తన్నుల సీక్వెన్స్ లా ఉంది. సూపర్ కాంబినేషన్ దొరికింది. ఎస్. దొంగ సచ్చినోడా, నీ జిమ్మడా, నీకు అక్కా చెల్లెళ్ళు లేరా? ఉన్నారు, కానీ పెళ్ళమే లేదు. నీ మొహానికి పెళ్ళం కావాలరా? ఆ. నీ తాట తీసయ్యత్తవా, ఆడుకుతుని ఏడిపిస్తావరా? కొడుకుతుని ఏడిపిస్తావరా? పెళ్ళం కావాలా? పెళ్ళం చేస్తాను నీకు పెళ్ళి. కొట్టుకుంటే నవ్వుతావేంట్రా? నువ్వేం భయపడకమ్మా, వీడికి నీ జోలికి రాడు. మొన్నొక వంటాడు ఇలానే చేస్తే ఇక చాలు, రావే పోదాం. ఏ వీడు కార్తిక్ కాదనుకుంటా. అలాగే ఉంది. ఇది రివీల్ అయ్యి జనం మనం కొట్టక ముందే సైలెంట్ గా సైడ్ అయిపోదాం. పద పద. మన యాక్టింగ్ భయపడి వెళ్ళిపోతున్నట్టున్నారు. క్యాబ్ ఒకటి. సార్, అమ్మాయిలు కూడా వెళ్ళిపోయారు సార్, కానీ ఎవడోడు వచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు సార్. వాడెవడో మీ క్యాబ్ కూడా తీసుకెళ్ళిపోయాడు సార్. అవును సార్. సార్, పోలీస్ జీప్ కూడా వస్తుంది సార్. పోలీసులా? అవును సార్. అయితే జంప్ అయిపో. వామ్మో. సార్, సార్, రేయ్, హారర్ సినిమాలో దయ్యంలా సడన్ ఎంట్రీ ఇచ్చావేంట్రా? సార్, సినిమా మొత్తం అయిపోయింది, ఆడియన్స్ కూడా లేచి వెళ్ళిపోతున్నారు. శుభం కార్డు ఒక్కటే బ్యాలెన్స్. మీ ఆళ్ళలో నాకు వేషం ఇస్తాన్నారు కదా సార్, ఎప్పుడు సార్ అది? ఆల్రెడీ నీకు వేషం ఇచ్చాను, నువ్వు చూడమే బ్యాలెన్స్. ఒకసారి నీ హెడ్ లెఫ్ట్ ప్యాన్ చేసి టిల్టప్ చేయి. ఆఖరికి నన్ను అలా డిసైడ్ చేశారా సార్? సర్లేండి. మాత మంచికి గోమాత, చెడ్డకి యమదూత. సార్, ఏంది ఈ మాత గోమాత? యమదూత ఎవడు? నాకైతే సంజైతలే. రేయ్, ఆ ఏరియా దాదారా. ఏమిరా, మాతా మనుషులొస్తే డబ్బులు లేవన్నావంట? ఆ? బతకాలని లేదారా? డబ్బు లేవన్నా. ఏమిరా, డబ్బులు లేవా? డబ్బు లేవరా? డబ్బు లేవా? డబ్బు లేవా? డబ్బు లేవా? డబ్బు లేవా? రే, వాటర్ బాటిల్ రా. డబ్బు లేక వాటర్ బాటిల్ లేరా? రే, పోలీసులు వస్తున్నారేంట్రా? తక్కోండి, 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 తక్కోండి. రేయ్, ఈ తోవలు ఎట్టుపోతున్నారా? నాకేం తెలుసానా? ఈ తోలు ఎట్టు పోతామేమో నాకేం తెలుసు. రేయ్, ఈ రోడ్ ఎట్టు పోతుంది? ఇటే పోదు సార్. అటే పోతుందా?
అన్నా ఈ రూట్ అటే పోతా అంటానా? సరే మనం కూడా అటే పోయేది కదా, కూర్చో. పోనీ అటే. సార్ కరెక్ట్ గా పోతారా? అరే నాగి అన్నా వీడి మాతా గురించి ఏమనుకుంటున్నారా? రేయ్ మాత గురించి ఏమనుకుంటున్నావురా? చింపాంజీ గడ్డంకి గౌడ్లా కనిపిస్తున్నాడా? రేయ్ దావత్లో మనుషులు తిని పారేసిన బొక్కల కోసం ఎదురు చూసే కుక్క అనుకుంటున్నావురా? రేయ్ బార్బర్ షాప్ లో గీకి పారేసిన బ్లేడ్లు అమ్ముకునే ఎదవలా కనిపిస్తున్నాడేంట్రా? రేయ్ అమ్మాయి ఛాన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఇవ్వని ఆడంగేదో అనుకుంటున్నావురా? రేయ్ కోతి తినే కొబ్బరి ముక్కులు పీక్కుతేనే పిచ్చివాడనుకుంటున్నావురా? రేయ్ అన్న ఎదవ దరిద్రుడు నికృష్టుడు నీచుడు దుర్మార్గుడు పాపిష్టి. ఆ? అన్నా నీ లాంగ్వేజ్ మడిచి లంగోటాలు పెట్టు. ఏమ్రా ఇంత జరుగుతున్నా కూడా పైసలు తీస్తలేవు. ఇవాళ నీ ప్రాణం తీసైనా సరే డబ్బులు తీసుకుంటారా? భాష కత్తిరా ఈరా. జూన్ నీకు చిన్నగా ఉందనుకుంటున్నావేమో, కోస్తే పీక తెగిపోద్ది. చేస్తానా? తీ డబ్బులు తీ. ఇవి నా పిల్లల చదువు కోసం పెట్టుకున్న డబ్బులు అన్నా. ఏ చదువు గిదువు ఎందుకురా, వాడిని కూడా రౌడీ చేయనా లెక్క డబ్బులు సంపాదిస్తాడు. పో పో పో. అరే గుడ్డోడా, గీ టైంలో దీపం పట్టుకొని అవుతున్నావు కదా పట్టపగలు. ఏం లేదు దొరా, దీపం గుళ్ళో పెడదామని. అవురా, మీ ఊర్లో దయ్యాలు ఉన్నాయంట కదా? నాకేం తెలియదు దొరా, నేనే చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఏమ్రా నాగిగా ఇట్లా రారా. నేను దావత్తులో మనుషులు తిని పారేసిన ముక్కలు ఎరుకునే కుక్కనా? కాదన్నా. బార్బర్ షాప్ లో వాడి పారేసిన బ్లేడ్లు ఏరుకొని అమ్ముకునే బేవర్స్ కన్నా. శవాల మీద పైసలు ఏరుకునే చిల్లర నా కొడుకు కూడా. ఏమ్రా శవాల మీద పైసలు ఏరుకునే చిల్లర నా కొడుకునా? అవునరా, లాస్ట్ లో ఇది అన్నమేమ్రా, అమ్మాయిలు ఆఫర్ ఇస్తే కూడా రెస్పాన్సివ్ అని ఆడంగేదవనా? ఇది ముగ్గురు కత్తి ఇయాతో నలుగురు అవుతారు. ఒరే పోలీసులు వచ్చారేంట్రా? వీళ్ళు మన కోసం వెతుకున్నట్టున్నారా? అబ్బో కత్తి, అబ్బో జంప్ రే జంప్. ఒరే ఉరకండి రే, దొరకకూడరు ఎవరు. అమ్మో వీళ్ళేంట్రా ఇంత బాగా ఉరుకుతున్నారు? అమ్మో అమ్మో సచ్చినోడా, కళ్ళు కనపడట్లేదా నీకు? పోలీసు వాడవేంటి పొద్దు పొద్దునే తాగొస్తావా? ఆగు ఆగు. అమ్మో అమ్మో వీళ్ళు మామూలు పోలీసులు గారు. అమ్మో ఎవరు కావాలండి? మీ ఇంట్లో నువ్వు ఒక్కతే ఉన్నావా? ఇట్లా కొట్టింది. అరే 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 రండి. అరే మరి ఒక్కరు కూడా దొరకదురా, మన ఇచ్చకు. ఇలా ప్రాబ్లం ఏంది సార్? రై నువ్వు నా ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా? పెళ్లి చూపులకే పోయినప్పుడు అడగద్దురా మాకు విడాకులకు ఛాన్స్ ఉందా అని. చూడు సినిమా. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే. పోయిర్రా, అరే పోయిర్రా, చూడండిరా పోయిర్రా లేదా, జల్దీ చూడండిరా. సార్
ఆడేమో ఆ ఏరియా పోలీస్, ఈడేమో ఆ ఏరియా దాదా. పోలీసోడు దాదాని పట్టుకోకుండా పారిపోవడేంది సార్? ఒరే ఎర్రిపండు, క్లైమాక్స్ చూస్తేనే కంటెంట్ అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ చూసిన క్లైమాక్స్ దాకా ఆగలేవారా? చేయాల్సిన దందాలు అన్నీ ఆగిపోయినారా. ఈ ఎవడవాడు మాత కింద మంట పెడుతున్నాడు. పోలీసోడు మావాడిని సనమ కొట్టాలరా. ఎట్లా ఎట్లా వాడిని డీల్ చేసుడు ఎట్లా? అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, ఫాలో అయిపోదాం, పని అయిపోద్ది. ఏం రా ఫాలో అయిపోతున్నావు నువ్వే చెప్తున్నావు. ముందు ఐడియా చెప్పు. ఫాలో కావాలన్నా వద్దా నేను చెప్తా. అన్నా పోలీస్ పవర్ కి మనం సలాం కొడదాం, మనీ పవర్ కి వాళ్ళు సలాం కొడతారన్నా. ఏం రా డైలాగులు చెప్తున్నావు? చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పు, లేదంటే దరువు వేయటానికి కూడా పనికి రాకుండా కట్ చేసి పడేసి డస్ట్బిన్ లో పడేస్తా. ఏంటి నాలిక? అన్నా పోలీసు వాళ్ళు డబ్బులకు మాత్రమే లొంగుతారు, కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బు కావాలో కనుక్కొని వాళ్ళకి లంచం ఇద్దాం, ఆ తర్వాత మనం బిజినెస్ చేసుకొద్దాం. నవ్వాల్సింది నేను రా. అవును, కాంటాక్ట్ నెంబర్ లేకుండా వాళ్ళతో మాట్లాడటం ఎట్లా? అన్నా నీ మొబైల్ అన్నా. ఎందుకు బే? ఏ అన్నా ఎందుకురా? అన్నా ఐడియా అమలు చేసే టైం వచ్చింది. రే ఫోన్ వీనికి. అసలు ఏమనుకుంటున్నారా నన్ను? అదనరా పట్టుకోండి పట్టుకోండి దొంగ. ఇదేంద్రా ఫోన్ ఇచ్చిండు. మాత మంచికి గోమాత, చెడ్డకి యమదూత. అరే నాగే అన్నా పోలీసు వాళ్ళకి ఫోన్ కలుపురా. సార్ ఏందిరా? ఏమైందిరా? ఇక్కడ పాస్ పోస్తుంటే సాంగ్ వస్తుంది సార్, చూడండి సార్. అదేంద్రా? చూడండి సార్. పిచ్చోడా, పాట వస్తుంది అక్కడి నుంచి కాదురా, ఇదిగో ఇక్కడి నుంచి. హలో ఇగోన్నా. సార్ లాఠీ చార్జ్ చేసేవాడే పోలీస్, దౌర్జన్యం చేసేవాడే దాదా. పోలీసులకి దాదాలకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఈ దాదా పేరు మాత. మీ పేరేంటో చెప్తారా? రాఠోడ్, విక్రమ్ రాఠోడ్. ఓ విక్రమార్కుల్లో రవితేజ. బాగుంది సార్, చాలా బాగుంది. బాగుంది కానీ మీరు మా దందాలను అడ్డుకోవటం అన్యాయం సార్. మీరు మా దందాలకు అడ్డురాలేదు అనుకోండి, మీకు 1,00,000 ఆఫర్ ఇస్తా. వీడేంట్రా ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తా అంటున్నాడు? సరే, పైసలు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు? పోలీస్ అంటే మీరే సార్. కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకి శంషాబాద్ హైవే మీద ఉన్న దాబా దగ్గరకు వచ్చేయండి, డబ్బులు తీసుకెళ్ళిపోండి. ఓకే సార్? ఓకే, బాయ్ సార్. నమస్తే సార్. మాత మంచికి గోమాత, చెడ్డకి యమదూత. అరే నాగే, పోలీసులు ఏంట్రా ఇంకా రాలేదు? సెటిల్మెంట్ విషయంలో జనాల దగ్గరికి రౌడీలు, రౌడీల దగ్గర పోలీసులు, పోలీసుల దగ్గరికి పొలిటీషియన్స్ ఎప్పుడు లేట్ గానే వస్తారు కదన్నా. అయితే మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందేనా? తప్పదు కదన్నా. అన్నా ఏంటన్నా అలా ఆలోచిస్తున్నావు? అమ్మాయి గురించేనా? అన్నా ఈ టైము అమ్మాయి గురించి ఆలోచించొద్దన్నా, ఆకలి గురించి ఆలోచించాలి. రేయ్, అమ్మాయి గురించి ఆలోచిస్తే ఆకలి గదంతటా అదే పోతుందిరా. వెంటనే ప్రాణాలు కూడా పోతాయన్నా. ఏంది అన్నా అదే దాబా ఉందన్నా, కొరియాలో అన్నం తిందాం, ఆకలి అవుతుంది. చూడన్నా పోలీసులన్నా. రానా రే దాక్కోండ్రా, దాక్కోండి. రండి రండి.
ఏంట్రీ వీళ్ళు ఇంత గలేజ్గా తిన్నారు? చీ 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 చీ. చికెన్ అనుకుంటున్నావు? మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది ఏ పని చేసినా శుభ్రంగా కడుక్కుని తినమని. అందుకే చికెన్ కడుక్కుని తింటున్నా. ఇల్లేంట్రా వచ్చిన పని పక్కన పెట్టి పందుల్లా మెక్కుతున్నారు. అదే నా పోలీసు వాళ్ళు తెలివి. అసలు సెటిల్మెంట్ కి సంబంధం లేకుండా ఎంత బాగా తినడానికి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారో చూడన్నా. అరే అదోకే, ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా? ఐడియా. డబ్బులు కిదేంద్రు బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చారు. ఏదో బాగానే ఉందానా? ఆర్డర్ చేయకముందుకే బుట్టు పెట్టిరు, బిల్లు చేయకముందుకే డబ్బులు ఇచ్చిరే మన. ఎక్కడ్రా వీళ్ళు? అబ్బో, ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చిందేంద్రా? ఎవరిదిరా ఇది? అన్నా పైసలు తీసుకున్నాడు, అందినాయో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. రే పాచా పోనీరా. హలో హలో సార్, హ్యాపీయే కదా? హ్యాపీనా? సరే సరే, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము ఎక్కడుంటే మీకెందుకు సార్? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం, మాతో ఇక మీకు అనవసరం. ఇక మీ దండ మీది, మా దండ మాది. అరే ఎవరికి ఇచ్చారా డబ్బులు? అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడే కదా డాబాలో బిర్యానీ తిన్నాక బిల్లుకు బదులు డబ్బులు పంపించాం. అరే డాబాకు వచ్చింది ఇప్పుడైతే బిర్యానీ అంటావేమ్రా బేవర్స్? ఇంతకీ డబ్బులు ఎవరికి ఇచ్చావో చూడు, ఫోన్ పెట్టు. హలో హలో హలో. రేయ్ వీడు డబ్బులు తిన్నా కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు, వాడి సంగతి ఏందో తేల్చుకుందాం. పదండి రా, పదండి. రండ్రా. నా డబ్బులు తిని నాకే ఎవర్రా మీరు? ఎవర్రా మీరు అంతా? కనిపిస్తలేదా ఎస్ఐ? కొత్తగా వీళ్ళెవర్రా? అదే అన్నా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ మీ ఏరియా ఇది, మీ పేర్లేంటి? నీ ఏరియా ఏంది, నీ పేరేంది? శంషాబాద్ విక్రమ్ రాఠోడ్. శంషాబాద్ సంతోష్ పార్లవార్. ఈ షర్టు మీద ఉన్న పేరేంటి? నువ్వు చెప్తున్న పేరేంట్రా? పేరుదేముంది సార్, పీకేసే పోతుంది. నీ పేరేంట్రా? చెప్పురా, చెప్పు. ఏం చెప్పాలి? ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఏమని చెప్పాలి? అరే అరే, ఇన్ని రోజుల నుంచి ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో వాళ్ళు వీళ్ళేరా. పోలీసు వాళ్ళతోటే పరాజకాలారా? తిట్టి తీస్తా, పట్టుకుందా. మీరు కూడా ఆగండి. వాడిని పట్టుకోవాల్సింది మీరు కాదు, మేము పోలీసు వాళ్ళం, పట్టుకుంటాం, అవసరమైతే కాల్చి చంపేస్తాం. మధ్యలో మీరెవర్రా? మేము ఎర్రగడ్డ మెంటల్ నుండి వచ్చాం. ఎర్రగడ్డ వార్డెన్స్ అయితే మెంటలోని పట్టుకోవాలి కానీ పోలీసు వాళ్ళని పట్టుకుంటారేంట్రా? వాళ్ళంతా పిచ్చోళ్ళు. మెంటలా? మెంటలా? అవును సార్. సారు సైన్ అంతా చూడమన్నాం, చూసినాం, కానీ మీ భయానికి ఆ గడ్డానికి లింక్ ఏంటో నాకైతే సమజైతే లేదు సార్. రేయ్, ఇందులో వాడేసుకున్న యూనిఫామ్ ఎవరిది ఎవరికైనా తెలియదు. నాదిరా, గిది గదే. గానికి ఎందుకు ఇచ్చినావు సార్? నేను ఇయ్యలేదురా, వాడే లాక్కున్నాడు. ఎప్పుడు సార్? ఆపరేషన్ మాత కోసం డ్యూటీ చేస్తున్న రోజులవి. గుడ్ మార్నింగ్ సార్. కాదరా, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. అంటే వీళ్ళు? అరే నాగి, మనం ఇన్ని రోజులు మెంటలో చూసి పారిపోయామన్నమాట. వీళ్ళు ఒరిజినల్ పోలీస్ అన్నమాట. అమ్మో, మనం అర్జెంట్కి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి.
లేదంటే విక్రమ్ రాఠోర్కే లంచం ఇస్తావరను పద లంచం ఇస్తావరను పద సైమన్ గో బ్యాక్ వందే మాతరం భారత్ మాతా కి మహాత్మా గాంధీ అన్నా నీ మొబైల్ అన్నా ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా? ఐడియా అన్ని చెత్త చెత్త ఐడియాలు ఇచ్చి.